అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నిన్నటి నుంచి బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మీ అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇలా. అండ్ అట్ ద సేమ్ యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి ఒక రకంగా సెల్ఫ్ ఇన్వైట్ ఇది. ఎందుకంటే నేను మొన్నే టీజర్ చూసిన వెంటనే నరేష్కి ఫోన్ చేశాను. నరేష్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ నేను అన్నమాట, ఏదో చేయాలని ఉంది ఈ సినిమాకి, నేను ఏం చేయగలను, నాకు ఇది డేట్స్ కూడా ఉన్నాయి మధ్యలో, షూటింగ్ మధ్యలో రేపు పొద్దున యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళిపోతున్నాను హిట్ 3 షూటింగ్కి. అండ్ లక్కీ ఏంటంటే కరెక్ట్గా టైంకి కుదిరింది మా అందరికీ. అండ్ దెన్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా చాలా యూనో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఈ సినిమా నేను ఆ రోజు ఫోన్ చేసిన వెంటనే నరేష్కి నేను చెప్పిన మాట, హిట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్, ఇది బ్లాక్ బస్టరా ఏ రేంజ్ అన్నది లెట్ ద టైం డిసైడ్ అని చెప్పాను. అండ్ ఏదో ఒక రకంగా నాకు ఈ సినిమా ప్రాసెస్లో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని చెప్పాను. అందుకే వాడు ఇందాక థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజం కాదు, ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండు అదిరిపోయినాయి. అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే, రిలీజ్కి ముందే. అండ్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ ముఖ్యంగా నేను సుబ్బు గురించి మాట్లాడాలి. ఎక్కడున్నాడు? ఇందాక మైక్ పట్టుకుని బాగా డ్యాన్స్ చేశారు. సుబ్బు వాజ్ మై ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏం అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, అది సుబ్బు. వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో. అండ్ విరించి నోట్లో మాట రాదు అసలు. సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడూ అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లో కూడా మిగతా వాళ్ళందరికీ చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా, ఆ తర్వాత ఏడీగా అంతే. ఏడీగా ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయటం. సో అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సుబ్బు ఆ తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు. అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ. అండ్ ఎందుకో నాకు బచ్చలు మళ్ళీ చూసినప్పుడు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా తనేంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళకి మనసుకి నచ్చిన సినిమా లేదంటే వాళ్ళ స్ట్రెంగ్త్కి మ్యాచ్ అయ్యే ఒక సినిమా ఏంటి అని కనుక్కోవడానికి కూడా కొంత టైం పడుతుంది కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి. బచ్చలు మళ్ళీ చూసిన వెంటనే నాకు అనిపించింది సుబ్బుకి తన బలం దొరికేసింది అనిపించింది. తన వాయిస్, తన కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ తనకి దొరికేసింది అనిపించింది. అండ్ అది మా వాడితో పాటు చేసినప్పుడు దొరకటం అనేది ఒక రకంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలంతే, కొడుతున్నాం ఫిక్స్. అండ్ ఇవి సినిమా ప్రొడ్యూసర్స్కి మై బెస్ట్ విషెస్, రాజేష్ గారికి, బాలాజీ గారికి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. రీసెంట్గా సీతారామం కానీ లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్, దానికి మ్యూజిక్ అందించాడు. అండ్ నాకు ఇందాక వీళ్ళు థీమ్ సాంగ్ ఒకటి ప్లే చేశారు. ఆ పాట నాకు ఇంటికి వచ్చి నరేష్ మేమందరం కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ చేయకముందే ప్లే చేశాడు. నాకు అది ఆ పాట వింటుంటేనే ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం. అది సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సినిమాలో కూడా అలాంటి డెప్త్ ఉంది. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇందాక కూడా ట్రైలర్లో సుబ్బు మామూలుగా ట్రైలర్ ఎండ్లో ఎప్పుడు కూడా ఒక పంచ్ డైలాగో, ఒక డ్రమాటిక్ విజువల్లో ఒక సెటప్ ఏదో పెట్టి ఫినిష్ చేస్తారు. లాస్ట్ షాట్ నీ హీరో జస్ట్ క్లోజ్ మాత్రమే పెట్టావంటే నీ ధైర్యం, నీ గట్స్, ఈ సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అండ్ విషో ఒక సినిమా అన్నది మనం ఎప్పుడు ట్రైలర్కి ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్ అన్నీ కలిపి పెట్టేసి ఒక హై క్రియేట్ చేయాలని ట్రై చేస్తాం. ట్రైలర్లోనే కథ చెప్పాలనుకున్నాడంటే సినిమాలో ఎంత హానెస్ట్గా కథ చెప్పుంటాడో నేను ఊహించగలను. అండ్ డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. Amrita, I wish you all the best. You have a certain
innocence and honesty in your face, and which is coming across on screen. Congratulations for Hanuman, and advance congratulations for Bachalamalli. ప్రవీణ్ ఏడి ఎక్కడున్నాడు? ఉన్నావుగా సరే, ఊరికి ఉన్నావా లేదా చెక్కింగ్ అంతే, నీ గురించి ఏం చెప్పట్లా. చెప్పి బోర్ కొట్టేసింది, అలసిపోయాం. అండ్ ప్రవీణ్ ఉంటే సరదాగా ఉంటుంది, అండ్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి ఎ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ రోషన్ ఇంకో 10 సంవత్సరాలు స్టార్ అయిపోతాడు నరేష్ చెప్పాడు కదా, కాదు ఇంకొక 1 yearలోనే నెక్స్ట్ నా సినిమా నా ప్రొడక్షన్లో కోర్టులో చేశాడు. నిన్న 2 days బ్యాక్ అనుకుంటా ఒక క్లైమాక్స్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాడు. అది నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు మానిటర్లో మా అక్క వీడియో రికార్డ్ చేసి పంపించింది. అండ్ సచ్ టెరిఫిక్ పర్ఫార్మర్. సరిపోదా శనివారంలో కూడా హైలైట్ సీన్లో మెయిన్ అట్రాక్షన్ తనే. అండ్ 10 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లే, ఇంకా జస్ట్ 1 year. అది బచ్చలమల్లితో స్టార్ట్ అయ్యి కోర్టుతో టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అంకిత్, so good to see you after a long time, after Shyam Singh Roy, and you're doing so well. All the very best and good luck. Yeah. To the rest of the team, andarki sorry ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఏం చెప్పాలి, ఇంకా డైరెక్ట్గా వాడే చెప్పేస్తే బెటర్. క్రిస్మస్ మాత్రం మందే అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఆల్రెడీ ఈ డిసెంబర్లో ఐ థింక్ పుష్ప 2 ఫుల్ మీల్స్ పెట్టేసింది. సో ఇదే డిసెంబర్ని ఒక మంచి డిజర్ట్తో ఎండ్ చేస్తారనుకుంటున్నాను నేను బచ్చలమల్లికి సక్సెస్తో. అండ్ వీ విల్ యాజ్ తెలుగు సినిమా వీఆర్ ఆల్రెడీ వెరీ వెరీ ప్రౌడ్, అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ రీజన్ టు బీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సూపర్ నాన్నగారు. చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ. నేను కూడా మేము అన్ని మూవీస్ చూస్తాను, అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను. I like the way you carry yourself. I like the way you select your scripts. So chala thank you for coming and gracing this event. Trailer nachindi anukunta andariki. Nakaithe chala nachindi. I think it was so special to see each and every character ఈ మూవీలో చేసిన అందరూ చాలా 100% లో చేశారు. అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, కావేరి అని ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు. బికాజ్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ అమ్మాయి లేదు, ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది. బట్ ద మినిట్ హీ టోల్డ్ మీ దట్ నాకు వేరే ఆప్షన్స్ లేదండి, మీరే చెయ్యాలని అనిపించినాక యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరి అండి. అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు. నరేష్ గారు ఇంత చింపేశారు. లైవ్గా చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా ఎంత సైలెంట్ లాట్ ఫ్రమ్ యూ. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇంకా టు సీ దట్ ఆన్ బిగ్ స్క్రీన్ వాజ్ సో గుడ్. మీరందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇట్స్ క్వైట్ డిఫరెంట్. బచ్చలమని ఒక క్యారెక్టర్ని మీరు హేట్ చేయొచ్చు, చిరాక్ చేయొచ్చు, అని లవ్ చేస్తారు లాస్ట్లో. మా టీం అందరితో వర్క్ చేయడానికి చాలా ఆనందం. అండ్ ఇంకా మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇట్ వాజ్ అండ్ ఆల్ ద మీడియా అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మూవీని ఆదరిస్తారు అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలా అనిపిస్తారు. ఎప్పుడైనా మూర్ఖత్వంతో మొండితనంతో తీసుకున్న డెసిషన్ కానీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయా? ఎనీథింగ్ దట్ యూ రిగ్రెట్ ఆర్ రిమెంబర్? తెలీదండి, చిన్నప్పుడు చాలా ఉంటాయి. ఐడోంట్, ఇప్పుడు గుర్తు రాలేదు. మేబీ గుర్తుస్తే చెప్తాను, మళ్ళీ అడుగుతాం. లేదా మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఎలాగో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అప్పుడు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తున్నారు, అంతే అద్భుతంగా అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి ఈ క్వశ్చన్. సో మొండితనం, మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో నరేష్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఎనీథింగ్? ఫ్లాప్ సినిమాలు చేసినప్పుడు ప్రతిసారి అలాగే అనుకుంటాను, అనవసరంగా చేసేసామని. అలా చాలా ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ అలాగ ఉన్నాయండి. డెఫినెట్గా ఉంది, బాధ కూడా ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ ద కాల్. అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ చూజ్ అబౌట్ స్క్రిప్ట్స్ అండి. ఎస్,
అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎనీ అప్డేట్? సుడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదమ్మా, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్, బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ కూడా పిలుద్దాం స్టేజ్ పైకి. సో ఐ రిక్వెస్ట్ మాట్లాడుతాం. సో సచ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. అంటే అమ్మాయి ఒక మాకు భయం, అంటే ఫస్ట్ 2 రోజులు చేసింది, దాని తర్వాత చెప్తాను నా సంఘటన చెప్పేస్తాను, నాని కూడా చదివాను. సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి 2 రోజులు షూటింగ్ చేసింది. దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్ నేను బిజీ అయిపోయాను, అమ్మాయి హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది. హనుమాన్ ఫోన్లు ఎత్తట్లేదు. డేట్లు ఏంటి చేస్తారా చేయదా అని తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంట, అందుకు ఫోన్ ఆఫ్ చేసిందంట. వచ్చిన తర్వాత తీసింది. ఆ 3 రోజులు 4 రోజులు పాప మా డైరెక్టర్ అంతా ఫీల్ అయ్యాడంటే, ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యాడు. అంత భయపడిపోయాడు ఆయన. అసలు ఏమైపోతుంది సార్, ఇప్పుడు మన సినిమా ఏమైపోతుందని. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బీన్ సచ్ స్వీట్ కోస్టార్. అండ్ ఈ సినిమాలో చాలా సటిల్గా, చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు, కానీ తనకి చాలా ఎక్స్ప్రెషన్ తోటి అవతల వాళ్ళకి అది కన్వే అవ్వాలి. సో చాలా బాగా కన్వే చేస్తారు. అండ్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అమృత.